ప్రియమైన దైవ జనాంగమా, మీరందరూ దేవుని చేత ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు, మీరందరూ కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలు. అయితే గత కొద్ది రోజులుగా అనగా సోమవారం నుంచి తండ్రి అనే మాటను మనము దాని యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని పరిశుద్ధాత్ముడే మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే మన యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఉన్నతమైన స్థితిలో మనం ఉంటాము. ఆ స్థితిలో దేవుడు నిలబెడతాడు అని మనకి మంచిగా తోచే మాటలను బట్టి, మనం ఎంతో ఆ వాగ్దానాలను బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి అత్యధికంగా ప్రేమిస్తూ ఉంటాం. క్రైస్తవ సమాజం అపోస్తుల యొక్క కాల పరిమితి అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సున్నితమైన క్రైస్తవులుగా యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటే ఆశీర్వాదమని, దేవుణ్ణి విశ్వసించడం అంటే రోగాలు తగ్గడమని, అద్భుతాలు జరగడమని, ఆశ్చర్యకార్యాలు జరగడమని, దీని కొరకే ప్రభువుని వెంబడించాలని సంఘాన్ని అపవాది భ్రమపరుస్తూ వస్తుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, అదేంటండి మీరు అలా అంటారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక స్వస్థతలు చేశారు, అనేక అద్భుతాలు చేశారు. అలాగే వారి యొక్క మనోభావాలను బట్టి వారికి ఏం కావాలో వాటన్నిటినీ సమకూర్చారు కదండి. ఇప్పుడు మరలా మీరు కొత్తగా ఒక వింత బోధ చేస్తున్నారేంటి? మా సంఘాలలో ఇలా వెళితే ఆశ్రయించబడతారు, ఇలా 7 వారాలు మొక్కుకుంటే చాలా ఆ కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఏదైనా దూరము పాటి చర్చికి, ఆ స్థల ప్రభావానికి వెళితే అక్కడ మాకు రోగం నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి మమ్మల్ని తప్పిస్తూ ఉన్నాడు. ఈ రోజుకి మేము ఆ యొక్క కార్యాలన్నింటినీ మేము అనుభవిస్తున్నాం కదా. మరలా మీరు కొత్తగా ఒక వింతైన బోధను మా మధ్యకు తీసుకొస్తారేంటి అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. నేను ఇవేమీ లేవని చెప్పట్లా, ఇవన్నీ ఉన్నాయి. అయితే వాటితో పాటు శ్రేష్టమైనది ఏంటి అనే దాన్ని మనం ఎతకాలన్నది నా ఉద్దేశం. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవి లేవు అని నేను చెప్పట్లా, ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటికంటే ఒక శ్రేష్టమైనది ఉంది, దాన్ని వెతుకుదామంటున్నాను. ఏంటి ఆ శ్రేష్టమైనది అంటే నిత్య జీవము. ఇవన్నీ పొందుకుని నిత్య జీవాన్ని పొందుకోలేకపోయామనుకోండి, ఇక మనము ప్రభువుని వెంబడించడం ఎందుకు? ప్రభువుని కలిగి ఉండటం ఎందుకు? ఈ లోకంలో బ్రతికేవారు అందరూ బ్రతుకుతున్నారు. ఈ లోకంలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, దేవుడు ఉన్నాడని చెప్పేవారు, దేవుడు లేడని చెప్పేవారు, అన్ని రకాల ప్రజలు కూడా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. అటువంటప్పుడు మనకు స్పెషల్ ఏంటి, మనకేంటి స్పెషల్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు మనకంటే లోకానుసారంగా ఆలోచించినప్పుడు మనకంటే దేవుణ్ణి ఎరగని వారు, లేదా దేవుడే లేడనేవారు, సైన్సిస్టులు,
నాస్తికులు, ఇలాగా అనేక జాతుల మనుషులు మనకంటే లోకంలో ఆశీర్వదించబడి బహుబలముగా ఐశ్వర్యము, ఆస్తి, అంతస్తు, హోదా, ఉద్యోగము ఇవన్నీ వారు కలిగి ఉన్నారు. మనం కూడా వాటి కోసమే ఆలోచిస్తే ప్రభు యొద్దకు ఎందుకు రావాలి? అసలు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు వాక్యమైన దేవుడు ఆయన స్థానాన్ని విడిచి శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి రావలసిన అవసరత ఏంటి? ప్రతి క్రైస్తవుడు దీని గురించి ఆలోచించాలి. ఇది ఆలోచించినప్పుడు క్రీస్తు మనకు మాదిరి అన్న విషయం అర్థమవుతుంది. క్రీస్తు మనకు మాదిరి అని అర్థమైనప్పుడు క్రీస్తు తండ్రికి ఎలా లోబడ్డాడో మనకు అర్థమవుతుంది. ఇది ఈరోజు కాన్సెప్ట్. యేసుక్రీస్తు ప్రభువు దేవునికి లోబడిన విధము చూడగా బహు ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత ఒబీడియన్స్ అండి ఆయనకి. ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చూస్తే నిజంగా ఇలా కదా బ్రతకాలి అనిపిస్తుంది. ఆయన ప్రార్థన మనందరికీ తెలుసు, అయినా నేను ఒకసారి చదువుతాను. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రితో ఈ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను. మీరైతే వెంబడించండి, వెంబడించడమే కాక మీ హృదయాల్లో ముద్రించుకోండి అమ్మా. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్ల నేను ఏమన్నారట? తండ్రి. అబ్బా, ఎంత మంచి మాట అండి. ఇప్పుడు తండ్రి అనే నామం ఎవరిదనుకుంటున్నారు? సర్వసృష్టికర్త అయిన దేవునిది. ఈ నామాన్ని మనకు ఉచితముగా ఆ నామానికి ఉన్న ఆ అద్భుతమైన శక్తిని, ఆ నామానికి ఉన్న పరమార్థాన్ని, ఆ నామానికి ఉన్న గొప్పతనాన్ని, వాటన్నిటినీ వివరించి మనకు తెలియపరచడానికే దేవుడు ఆ నామాన్ని మనకు అనుగ్రహించాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సర్వసృష్టికర్త అయిన దేవునిని ఈ రీతిగా సంబోధిస్తూ ఉన్నారు. ఆ మాటే అద్భుతం కదూ. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. అవునండి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ కార్యము జరిగించే గడియ వచ్చింది, ఆ సమయం వచ్చింది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. ఆయన రిక్వెస్ట్ చేయట్లేదండి, తండ్రిని హక్కుగా అడుగుతున్నాడు. మనము కూడా శరీర సంబంధమైన తండ్రిని మనము కూడా ఈ రీతిగా అడగవచ్చు. ఎప్పుడు అడగాలి తెలుసా? పరమ తండ్రిని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన ప్రతి పనిని, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, వాటన్నిటినీ ఒక సున్నైనను పొల్లైనను తప్పిపోకుండా సమస్తము నెరవేర్చి ముగించి ఆయన తన తండ్రిని రాయల్గా, ఆయనకి రైట్ ఉంది, తన రైట్ను తన తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. తన హక్కును తండ్రి దగ్గర అడుగుతూ ఉన్నాడు.
నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు మీ పరమ తండ్రిని ఇలా అడగగలిగే ధైర్యం మీకుందా? ఆలోచన చేద్దాం. అందరము అడుగుతామండి, అందరము విజ్ఞాపన చేస్తాం, అందరము ప్రార్థన చేస్తాం. తండ్రికి మొర్ర పెట్టడం తప్పని నేను చెప్పట్లా. ఆ అడిగే ముందు, ఆ విజ్ఞాపన చేసే ముందు మనకు అర్హత కలిగి ఉన్నామా లేదా అనే దాన్ని కూడా మనము పూర్తిగా మన స్వచిత్తాన్ని పరీక్షించుకుని, స్వపరీక్ష చేసుకుని, ఆ స్థాయిలో మనం ఉన్నామా లేదా అని చెప్పి 1-2 సార్లు మనల్ని మనం పరీక్షించుకుని దాన్ని దేవుణ్ణి అడగవలసిన వారుగా ఉంటాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి కదా, మనకు అన్న కదా, మనకు జ్యేష్ఠుడు కదా. ఆయన దగ్గరే మనం నేర్చుకోవాలి. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకి అధికారాన్ని ఇచ్చారటండి. దేని మీద అధికారాన్ని ఇచ్చాడు ఆయన? సర్వ శరీరుల మీద ఆయనకి అధికారం ఇచ్చాడు. ఊరికే వచ్చేలేదండి అధికారం, ఉత్తినే వచ్చేలేదండి అధికారం. యోహాను గారు చెప్పారు, మొదటి అధ్యాయంలోనే యోహాను గారు ఆయన అధికారాన్ని ఎలాగా సంపాదించుకున్నారు, అసలు అధికారం సంపాదించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. మొదటి అధ్యాయంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనాన్ని నేనే చదువుతాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. అటువంటి దేవుడు తండ్రి సర్వ శరీరుల మీద అధికారాన్ని అనుగ్రహిస్తే, అధికారాన్ని పొందుకోవాలి అంటే ఏం చేయాలి? తన తండ్రి చిత్తాన్ని జరిగించాలి, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అలా నెరవేర్చడానికి ఆయన సిద్ధపడి ఈ లోకానికి ఆయన వచ్చారు. ఇప్పుడు మనకి కుమారుడే మాదిరి కదా. తండ్రి యొక్క ఉద్దేశం చూడండి. తండ్రి ఏం మాట్లాడుతున్నారు అంటే 3వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనం మనందరికీ తెలిసిన మాట కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, అక్కడ ఫుట్ నోట్లో మనం చూస్తే జనతైక కుమారుడుగా అని రాస్తుంది. ఆయన జనతైక కుమారుడుగా పుట్టి, ఆ ఎవరైతే పుట్టి ఉన్నారో వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. ఇది మనుషులకు అర్థం కావట్లేదండి. ఈరోజు తండ్రిని ఒప్పుకుంటారు కానీ కుమారుని ఒప్పుకోరు. ఈ స్టేట్మెంట్ ఎవరిదండి? తండ్రి అయిన దేవుడు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. లోకాన్ని నేను ప్రేమించాను, ఈ లోకాన్ని నేను ప్రేమించి నా అద్వితీయ కుమారుని ద్వారా ఎవరైతే పుట్టి ఉన్నారో, నా అద్వితీయ కుమారుణ్ణి విశ్వసిస్తే, అతని నామమందు విశ్వాసం ఉంచితే
నా కుమారుని యందు నమ్మకం ఉంచితే ఆ విశ్వసించిన వాడు, నమ్మినవాడు ప్రతివాడును, ఇక్కడ భాష, రంగు, కులము, జాతి, మతము ఏమీ లేదండి. ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని ఉంది అక్కడ. మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఆయనను మనకు అనుగ్రహించెను అని అర్థం చేసుకోవాలి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఇదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చారట? యోహాను గారు ప్రవచించారు. ప్రవక్త ఆ యోహాను గారు ప్రవచించారు, మానవాళి పాపములను మోసుకుని పోవు గొర్రె పిల్ల. ఎస్, సాత్వికత, నెమ్మది. ఆయన సాత్వికుడు, ఆయన నెమ్మదస్తుడు. ఆయన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో తన తండ్రి సుచిత్తాన్ని, ఎందుకు ఆయన తండ్రి, ఈయన కుమారుడు. ఈరోజు మనము కూడా వారసులమే అంటే ఎంతో ఆనందిస్తున్నాం. నేను ఆనందించొద్దని చెప్పట్లా. మనము దేవుని ఇంటకు సమాధానపరచబడ్డాం, ఆయన ఇంటికి వారసులము అని వాక్యాన్ని మనం చదివినప్పుడు, మనకు తెలియపరిచినప్పుడు, మనకు వాగ్దానం వచ్చినప్పుడు మనం ఎంతగానో ఎగిరి గొంతులు వేస్తూ ఉంటాం. అది కూడా నేను తప్పని చెప్పట్లేదు, అర్థం చేసుకోండి. ప్రియ జనాంగమా, ఈ కడవర దినాల్లో ఉన్నాం. మనకు అత్యవసరమైనది ఏదో దానిని గట్టిగా పట్టుకోవాలి. ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలి, స్వస్థత బుద్ధి కలగాలి. తప్పిపోయిన కుమారుని వలె ఉన్నాయి మన జీవితాలు. మనము వారసులమే, కానీ తండ్రితో విభేదించాం, అన్నను తృణీకరించాం. మన ఇష్టానుసారమైన జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. బుద్ధి కలిగినప్పుడు కుమారుడు తీసుకున్న స్టాండ్ మనం కూడా తీసుకోవాలి. అలాగా మరలా మనం ఏమైపోతాం? దేవుని కుమారులుగా మార్చబడతాం. అయితే అది పరలోకమందు, ఆ కార్యము జరిగేది పరలోకమందు. భూమి మీద నీ జ్యేష్ఠుడు అయిన యేసుక్రీస్తు ప్రభు తన జీవిత గమ్యాన్ని ఎలా జీవించారో అదే జీవితాన్ని మీరు జీవించాలి. కుమారుడైన దేవుడే లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదు. తన ప్రాణమును పెట్టుటకును, తన వారికి పరిచర్య చేయుటకును మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. నశించుచున్న దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. తను పరిచారము చేయించుకొనుటకు కాదు గాని తను పరిచర్య చేసి తన ప్రాణమును పెట్టి తన తండ్రికి రాజ్యముగాను యాజక సమూహముగాను ఆయనకు అప్పగించడానికి సాత్వికుడుగా, గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాను. నా కుమారుడా, నా కుమార్తె, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. మనకు వాక్యమైన దేవుడు మాదిరి అని చెప్తే సరిపోదండి. ఆయన ఏ రీతిగా తండ్రి స్వచిత్తాన్ని జరిగించారో, ఆయన మరలా తండ్రిని ఏ రీతిగా అధికారంతో అడిగారో, ఆ అధికారం కూడా మనం సంపాదించుకోవాలి అంటే మొదటిగా
మనము కూడా ఆ రీతిగా చేసి ముగించాలి. అలా చేయకుండా మనం హక్కుల గురించి మాట్లాడడానికి మనకు అధికారం లేదు. మన హక్కుల గురించి మాట్లాడడానికి మనకి అసలు అధికారమే లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభుని నిశ్చయముగా మనం వెంబడించవలసిన వారిగా ఉన్నాం. ఆయన మార్గములో, ఆయన యొక్క సత్యములో, ఆయన యొక్క జీవములో మనము నడవగలిగినప్పుడే మరి నిశ్చయముగా మనము తండ్రి ఇంటికి నడిపింపబడతాం. కానీ ఈ లోకంలో ఈ లోకాశలను బట్టి, ఈ లోకపు ఆశీర్వాదాన్ని బట్టి, ఈ లోకపు పోకడలను బట్టి మనం పరుగులెడితే మాత్రం అది ఎన్నటికీ మన పరలోకాన్ని పాడు చేస్తుంది, దేవుని రాజ్యాన్ని పాడు చేస్తుంది. తండ్రి ఇంటికి మనము వారసులుగా మార్చబడలేము. తండ్రి ఇంటికి మనం వారసులుగా మార్చబడాలి అంటే నిశ్చయముగా మన కుమారుడైన లేదా మన యొక్క జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆలోచనలలో ఆయన దేవునికి ఏ రీతిగా లోబడి ఉన్నాడో అటు రీతిగా మనము కూడా జీవించవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి ఈయన దగ్గర మనం నేర్చుకున్నప్పుడు ఈ రీతిగా మనకు ప్రతి విషయాన్ని కూడా ఆయన మనకు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనం నేర్చుకోవడానికే ఉన్నాం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు అని అంటే, అదే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ఒక్క మాట నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని వెంబడించండి, అందరూ రాసుకోండమ్మా. 6వ అధ్యాయము 37వ వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిద్దాం. తండ్రి, అక్కడ కూడా ఎంత మంచిగా సంబోధిస్తూ ఉన్నాడో చూడండి. తండ్రి నామానుకున్న గొప్ప ఆధిక్యతను ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఆయన పరలోకముందున్న ఆ దేవాది దేవుణ్ణి తండ్రి అని చెప్పి సంబోధిస్తూ తండ్రి పేరుకున్న వాల్యూని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులే తండ్రిని సన్మానించరండి. క్రైస్తవ కుటుంబంలో పుట్టి శరీరానుసారంగా పుట్టిన ఆ బిడ్డలు తండ్రిని తృణీకరిస్తారు, తండ్రిని ద్వేషిస్తారు, తండ్రిని కొట్టే పిల్లలు కూడా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం! సంఘేతరులకైతే మనం చెప్పాల్సిన పని లేదండి. సంఘంలో ఉన్న వారికి ఒకరికే చెప్తున్నాను. క్రైస్తవులని బాప్తీసాలు తీసుకుని చర్చిలకు వెళుతూ దేవుని సహవాసంలో ఉన్నామని చెప్పుకుంటూ ఆ యొక్క దైవజనులను వెంబడిస్తూ గృహాలకు వచ్చిన ఈ తండ్రి అనే నామం ఎవరిదండి? పరలోకముందున్న తండ్రిది. దాన్ని నీకు తెలియపరచడానికి నిన్ను ఆ గర్భవాసాన్ని పెట్టి నీకు తండ్రిగా శరీర సంబంధమైన ఆ బంధాన్ని నీకు అనుగ్రహించాడు దేవుడు. ఈ తండ్రి ప్రేమను గైకొంటేనే, ఈ తండ్రి ప్రేమను నువ్వు తెలుసుకుంటేనే పరమందున్న తండ్రి ప్రేమ నీకు అర్థమవుతుంది. ఈరోజు సంఘము భ్రమలో బ్రతుకుతుందండి. సంఘము ఆత్మచేత నడిపింపబడట్లేదు. సంఘము లోక మహిమతో, ఆ లోకపు పోకడలతో సంఘము లోకము మమేకమై దేవుని ఉద్దేశాలు తెలియక, దేవుని చిత్తము తెలియక ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ మన జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభువారు 37వ వచనములో ఈ రీతిగా అంటున్నారు. తండ్రి, నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయను.
నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ఎప్పుడైనా మనం ఎలా అన్నామండి? ఎప్పుడైనా మీరు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ దైవజనులు కానీ ఎప్పుడైనా ఈ మాటను మన నోటితో, నా తండ్రి ఈ లోకానికి నువ్వు పంపించావు, ఇక్కడ నా ఇష్టాన్ని కానీ నా చిత్తాన్ని కానీ నేను జరిగించిన ప్రభువా, నీ ఇష్టమే నీ చిత్తమే నా ఎడలో సిద్ధించును గాక, నీ మాట చొప్పున నీ ఆజ్ఞ చొప్పున నేను బ్రతుకుతాను అని ఒకవేళ మీరు అందరిలో ఎవరైనా తీర్మానం చేసుకుంటే, బా వారికి నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇది కదా మాదిరికరమైన బ్రతుకు. ఇది కదా వాక్యమైన దేవుని యొద్ద నుంచి నేర్చుకోవాల్సిన బ్రతుకు. శరీర సంబంధమైన తండ్రిని మనం గౌరవించలేం, శరీర సంబంధమైన తల్లిని మనం సన్మానించలేం. తండ్రి అన్న పదానికి విలువ తెలియక ఈ లోకములో మనం దాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నాం. తండ్రి అంటే అది పరలోకముందున్న తండ్రి. ఆ తండ్రి అనే హక్కు, ధన్యత ఆయన ఏమండి, మన దేవుడు అండి ఏది ఆయన దాచుకోలేదండి. ఆయన ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నాను, అంతగా సమానులుగా మనల్ని నిలవబెట్టాడండి. ఆయన దగ్గర ఉన్న అధికారమే నీ దగ్గర ఉంది, ఆయనకున్న నామమే నీకు ఉంది, ఆయనకున్న త్రితత్వమే నీకు ఉంది. ఇంకా నీకేది దాశారు? నువ్వు ప్రేమింపక మునిపే ఆయన ప్రేమించాడు. కాబట్టి మన జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా అయితే తండ్రికి లోబడ్డాడో మనం కూడా ఈ రీతిగా లోబడాలి. మరలా చదువుతున్న 38వ వచనం, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎంత ఆశ్చర్యం! పరలోకమందు ఆయనతో సమానుడుగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఆయన నిన్ను నన్ను ప్రేమించి తన తండ్రి చిత్తాన్ని పరిపూర్ణముగా నెరవేర్చి ముగించడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చారట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ క్రీస్తు యొక్క సారూప్యమును మనం పొందుకోవాలి అంటే ఇదిగో మొదటిగా మనము ఆయన వలె ఆలోచన చేయాలి. ఆయనకు కలిగి ఉన్న ఈ మనస్సు మనము కూడా కలిగి ఉండాలి. అదే విషయాన్ని పౌలు ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతాను. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఎంత ఆశ్చర్యం అమ్మా! ఈరోజు సహవాసం అంటే మర్చిపోయారండి సంఘం. సహవాసం అంటే ఏమనుకుంటారంటే మన వాళ్ళు అపవాది చేసే తత్రం అండి. విచిత్రంగా ఉంటది. మన ఏదైతే పాస్టర్ గారు సంఘముగా సమకూర్చారో ఆ సంఘస్థులే సహవాసం అనుకుంటారు. అది నిజంగా పాస్టర్ గారికి మంచిది కాదు, అది సంఘమునకు మంచిది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? వాక్యంలో ఏం చెప్తుంది? మీరు లోకమునకు వెలుగు, మీరు లోకమునకు ఉప్పు.
ఎవరిది ఈ స్టేట్మెంటు? శరీరధారి అయిన సర్వ సృష్టికర్త అయిన జనతేక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్టేట్మెంట్. ఆయన నిన్ను ఒక భారతి, ఒక ప్రియాంక, ఒక శ్యామల, ఒక నాయకు, లేకపోతే ఒక నాని, ఒక్కొక్కరే వెళ్ళు. వీరు ఒక్కరు లోకానికి, వీరు ఒక్కరు సర్వలోకానికి, సర్వ సృష్టికి హక్కుదారులు. ఇక్కడ పాస్టర్ గారి యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే, సహవాసం అంటే ఈయన సంఘమే. ఒక 2 వీధుల అవతల సంఘం ఉంటుంది. ఆ సంఘస్థులు ఈ సంఘస్థులు బంధువులు ఉంటారు. ఏ బంధువులు? యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా అయిన బంధుత్వం కాదు, శారీరక సంబంధమైన బంధుత్వాలు ఉంటాయి. మేనత్తలు, మేనల్లుళ్ళు, నా కూతుర్లు, అన్నయ్యలు, తమ్ముళ్ళు. వారిని కూడా ఈ పాస్టర్లు విడగొట్టేస్తారు. వారు కూడా వీరి ఫంక్షన్కి వారు వెళ్ళరు, వారి ఫంక్షన్కి వీరు వెళ్ళరు, వీరు చర్చికి వారు రారు, వారి చర్చికి వీరు రారు. వారికి వీరు వందనాలు చెప్పుకోరు, వీరికి వారు వందనాలు చెప్పుకోరు. అయ్యో, ఇదే సహవాసము. ఇక్కడ ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి తండ్రి అయిన దేవుని చేత పలికింపబడుతున్న మాట ఏంటి తెలుసా? మీ కార్యములే కాక ఇతరుల కార్యములు కూడా మనం జరిగించాలట. ఏ సంఘములో జరుగుతున్నాయో ఈ రాత్రికాల సమయంలో మీకు మీరే మీ హృదయాల మీద చేతులు వేసుకుని ప్రశ్నించుకోండి. నేను మాట్లాడాను అనుకోండి, నేను విమర్శిస్తున్నాను అనుకుంటారు. ఏ మాట నా సొంత మాట లేదు. ఒకవేళ ఆ రీతిగా ఉంటే మీరు బెరియా సంఘస్థుల వలె మీరు మరలా వాక్యాన్ని విశదీకరించండి, మరలా పరిశోధించండి, మరలా పరిశీలించండి. నేను వాక్యాన్ని దాటి, ఈరోజే కాదు ఏ రోజైనా వాక్యాన్ని దాటి నేను మాట్లాడితే నా బాధ మీరు వినవసరం లేదు. అది నిశ్చయంగా అది కూడా దేవుని మాటే. ఎందుకంటే నా సొంత మాట అయితే, నా స్వచిత్తం అయితే మిమ్మల్ని రక్షించలేను, మిమ్మల్ని వాక్యానికి కట్టలేను. నా మాటల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అది ప్రభువు మాట అయితే, అది ఆత్మ ప్రేరేపణ అయితే, అది తండ్రి అయిన దేవుని చిత్తమైతే అది జీవము. జీవము కాని చోట మనం ఎందుకు? జీవాన్ని కలిగి ఉన్న చోటే మనం ఉండాలి. సహవాసము చాలా ప్రాముఖ్యం. నన్ను దేవుడు 3 సంవత్సరాలు కటికి చీకట్లో నేల మీద పిల్లలకు కానీ భార్యకు కానీ నా ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు. 3 సంవత్సరాలు నా పిల్లల చదువు, నా పిల్లల యొక్క ఆ చక్కని వయసులో ఉన్నప్పుడు వారికి తిండి, నా భార్య ఆమెకు కావలసిన సదుపాయాలు ఏదీ చేయలేకపోయాను. వారందరినీ గాల్లో వదిలేసి నేను ఒక్కడిని చీకట్లోకి వెళ్ళి దేవునితో సహవాసం చేస్తూ ఆ చీకటిలోనే ఆయన మాపై ప్రకాశింపచేస్తున్న ఆ వెలుగును గ్రహించి ఆయన ద్వారా ప్రేరేపింపబడి నేర్చుకున్న ఈ వాక్య తలంతు అది మాత్రమే. ప్రభు ఒకటే చెప్పాడు, నాయన నీకు ఉచితముగా అనుగ్రహిస్తున్నాను, నీవు లోకానికి ఉచితముగా అనుగ్రహించు అన్న మాట నేను తీసుకున్నాను. సర్వ సృష్టికి, సర్వలోకమునకు ఇదిగో మీరు సువార్తను ప్రకటించాలి.
వారందరూ నాకు శిష్యులుగా మలచాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వాలి. ఆ మాట కూడా నేను దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను. ఇక బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనే మాటను కూడా నా జీవితంలో నేను తీసుకున్నాను. ఈ మూడిటి మీదే నా సంఘమైన, నా ద్వారా స్థాపింపబడిన మినిస్ట్రీ అయినా, ఇక ముందు పరిచర్య అయినా, ఇది 6వ టీము. యోధాపత్రిక 5 టీములు పరిపూర్ణమైన, ఇది 6వ టీం. ఏ టీం అయినా, ఎవరైనా, పెద్దవారైనా చిన్నవారైనా 2008 నుంచి ఒక్కొక్కరి కొరకు, ఒక్క మనిషి కోసం, ఒక వ్యక్తి కోసం, వారి సంఘాలతో నాకు అవసరం లేదు, వారి డినామినేషన్స్తో నాకు అవసరం లేదు, వారి యొక్క విశ్వాసాలతో నాకు పని లేదు. నాకు కావలసింది ఏంటంటే, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే కుటుంబాల్లో నలిగిపోతూ ఉన్నారో, వారికి దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క రుచిని, కీర్తనకారుడు దావీదు అంటాడు, యెహోవాను రుచి చూచి తెలుసుకొనుడి. ఈ రుచి చూచి తెలుసుకోవాలి అంటే వండి వడ్డించి వారికి తినిపించాలి. మేము నిన్న వెళ్ళాం. పాపం భారతీయ వాళ్ళ అత్తయ్య గారు మా కొరకు చాలా చక్కని వంటకాన్ని సిద్ధపరిచారు. ఒకవేళ ఫోన్లో భారతి చెప్పింది అనుకోండి, మా అత్త చాలా బాగా వండుతుందండి అయ్య గారు అంటే మాకు తెలియదు, బాగుంటుందమ్మా అంటాం. అదే ఆవిడ వండి దగ్గరుండి వడ్డించి కొసరి తినండి బాబు అని చెప్పి ఆ ప్రేమను, ఆ విధేయతను, ఆ యొక్క చేతి వంట రుచి చూపించారు నిన్న మాకు. చక్కగా కడుపు నిండా మరో సొంత గేదెలు ఉన్నాయనుకుంటా, పాడి చక్కని పెరుగు పెట్టి, చక్కని చికెన్ వండి, ఆ పలావ్ చేసి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వారి ప్రేమ, కుటుంబంలో ఐక్యత, అది మా కొరకు ఐక్యత అయ్యారా, లేకపోతే ఆ గంటలోనే ఐక్యత అయ్యారా, ఎలా అయ్యారు, అది ఎప్పుడు కూడా దాన్ని మనం పరిశీలించకూడదు. మేము వెళ్ళాము, కుటుంబంగా మాకు ఎదురొచ్చారు, మమ్మల్ని స్వాగతించారు, మమ్మల్ని ఆహ్వానించారు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, మమ్మల్ని ఆహ్వానించి కూర్చోబెట్టారు. వీళ్ళెలా కూర్చోగానే భోజనం చేయమని చెప్పి, ఎందుకంటే సమయం అయింది, 2 అయిపోయింది, భోజనం చేయమని ఆహ్వానించారు. చాలా సంతోషం. అయితే మరి మేము వెళ్ళిన పని ఏంటి, వారికి వాక్యపు విందును, వాక్యపు పసందును కొవ్వు మెదడు దొరికినట్లుగా, దుప్పి నీటి వాగులు కొరకు తృష్ణ పడుతున్నట్లుగా వారిని వాక్యంతో నింపాలని వెళ్ళాం. అయితే వారేమనుకున్నారు, మా కడుపు నింపాలని వారు అనుకున్నారు. తప్పులేదండి, మేము వాక్యంతో నింపాలని ఆశపడ్డాం, వారు మమ్మల్ని శరీరాలు పోషించాలని వారు ఇష్టపడ్డారు. 2 మంచివే. మనము క్రీస్తు అనే శరీరములో ఏకత్వం కలిగి ఉన్నాం, అది మాత్రమే చూడమంటున్నాను. అది నా సొంత ఆలోచన కాదు సుమా, అదే నేను గర్వంగా చెప్తాను. నేను అందుకే, అది నా సొంత ఆలోచన కాదు, అది వాక్యపు ఉద్దేశము, మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము. దాన్ని నేను వెంబడిస్తున్నాను. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకు ఇలాంటి మనస్సే కలిగి ఉందట. ఉందా లేదా అని మనం ఆలోచన చేస్తే
ఒక్క మాట చెప్పి నేను త్వరగానే ముగిస్తాను. ఆయనకు ఎటువంటి మనస్సు ఉందో చూడండి. ఆ మనస్సే మనం కూడా కలిగి ఉండాలి. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఈ మాట చదువుతున్నప్పుడు నేను ఎంతో ఆనందిస్తాను. నా పరిచర్య కూడా ఈ రీతిగానే ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం మీరందరూ కూడా హృదయాల్లో రాసుకోండి అమ్మా. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలిసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ ఎవరున్నారు, ఎందుకు వెళ్ళాడు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఒక సమరయ స్త్రీని రక్షించడం కొరకు, ఒక వ్యక్తిని ఆదరించటం కొరకు, ఒక వ్యక్తిని బలపరచడం కొరకు ఆయన అలిసి తొలిసి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళవలసి వచ్చిందంటే ఆత్మ ప్రేరేపించింది. ఆయనకి వెళ్ళాలని లేదు, వెళ్ళవలసి వచ్చిందంతే. అంటే ఆత్మ ఆయన్ని కొనిపోబోయింది. ఆయన నడిచి వెళ్ళారు. ఎండకి బలహీనపడ్డారు. ఆయనకు దాహమైంది. ఇటువంటి పరిచయం చేస్తారు. ఒక వ్యక్తి కొరకు సుకారు అనే గ్రామం ఆయన నడిచి వెళ్ళవలసిన వారుగా. ఈరోజు ఎన్నో గ్రామాలు 2008 నుంచి నిన్న ప్రయాణం వరకు ఎన్నో ప్రాంతాలు. ఒక్కొక్కసారి నేను కూడా భయపడతాను. మా వల్ల వారికి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, అయినా మనసు ఆగదు. వెళ్ళి వారిని దీవించి రావాలనే ఉంటుంది. ఈరోజు వరకు మేము చాలా కుటుంబాలు దర్శించాం. దర్శించిన ఏ కుటుంబం కూడా ఏ రీతిగా కూడా నష్టపోలేదండి. ఒకవేళ కొంతమంది మాతో సహవాసంలో లేరేమో కానీ ఏ కుటుంబం కూడా అందరూ ఆశ్రయించబడిన వారే. అందరూ వారికి కావాల్సిన ప్రతి అవసరతలు దేవుడు సమకూడి వారికి అనుగ్రహించాడు. వారందరూ సంతోషంగా ఉన్నారు. అయితే నాకు చిన్న బాధ ఏంటంటే, వాక్యముతో మమేకమై వాక్యంలో నిలిచి ఫలించలేని కుటుంబాలు ఎక్కువ. అక్కడే నేను బాధపడతాను. ఇక నిన్న కుటుంబం విషయంలో, భారతీయ కుటుంబం విషయంలో ఎక్కువగా వారిని ఏమి హైప్ చేయట్లేదు. కానీ ఆయన భార్య, భర్త, అత్త, మామ, మర్ది, చెల్లి, ఈ 3 ఫ్యామిలీస్ కూడా, అంటే 6గురులో మళ్ళీ 3 పిల్లలు. భారతీయకి 2 పిల్లలు, వారి చెల్లి తోడుకోడలకి ఒక కుమార్తె అనుకుంటా. ఈ కుటుంబం అంతా కూడా చక్కగా వాక్యానికి, దేవునికి చాలా సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. అది నాలో ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పాప చెప్పడం కాదు, వెళ్ళిపోతుంటే మాకు బాధగా ఉందని. అసలు మేము విడిచి రావడానికి మాకు ఇష్టం లేదు. అంత సంతోషకరంగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం జరిగించారు. మరి నాయకైతే కారులో ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే ఇందాక చెప్పాడు, ఈ భూమి ఆకాశాన్ని ఇచ్చినా నాకు అంత సంతోషం కలగదేమో, దేవుడు నాకు ఈ భూమి ఆకాశాన్ని కూడా నాకు ఇచ్చేశాడు,
అయినంత ఆనందం కలగదేమో, అంతకంటే ఆనందం నేను అనుభవించానని ఆయనే సాక్ష్యం చెప్పాడు. కాబట్టి సహవాసం చాలా వాల్యుబుల్ అండి. రేపు మాట్లాడుకుందాం. ఎబ్రియు రాసిన పత్రికలో అంటాడు, కొందరు మానుకున్నట్లుగా మీరు సహవాసాన్ని మానుకోవద్దని హెచ్చరిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్త. తండ్రి, ఈ తండ్రిని మనం ఉచ్చరిస్తున్నాం ప్రార్థించినప్పుడు కానీ, వాక్యం చెప్పినప్పుడు కానీ, బోధించేటప్పుడు కానీ తండ్రి అని ఉచ్చరిస్తూ ప్రార్థిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. అయితే నువ్వు నిజంగా ఆ తండ్రికి కుమారుడు అయితే యేసుక్రీస్తు ప్రభువారు లాంటి జీవితాన్ని నువ్వు జీవించి ఆ తండ్రి ఇంటికి నిశ్చయముగా వారసుడుగా మార్చబడుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, ఇంతవరకు మీ అగ్ని వంటి మాటలు మా నోట నుంచి వారి హృదయాలలో మీరు వాటిని ముద్రించినందుకు వందనాలు. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టే బిడలుగా కాక, వారి సామర్థ్యమును బట్టి 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా వారి వారి యొక్క సామర్థ్యతను బట్టి నిశ్చయముగా మీరే ఫలింపనిత్తురుగాక. అతి గొప్ప యోగ్యత వారికి మాకును అనుగ్రహించి, మా ద్వారా, ఈ కాన్ఫరెన్స్ ద్వారా, వారి బిడ్డల యొక్క కుటుంబాల ద్వారా ఘనతయు మహిమయు ప్రభావాలు యావన్ మీరు పొందుకుని దైవాశీర్వాదాన్ని మా అందరి మీద కుమ్మరింప చేస్తారని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.